హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టెడ్గా ఉందండి. అసలు ఒక షాకింగ్ విషయమే తెలిసిందని చెప్పొచ్చు. ఇంకా దీప కూడా ఇంకా వాళ్ళ అత్తయ్యని ఇంకా కార్తీక్ని అందరినీ ఒప్పించి ఇంకా దీప మాత్రం వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి అయితే ఇంకా పనికైతే వెళ్తుందా, ఇంకా కావేరికైతే ఒక అదేంది షాకింగ్ నిజమైతే తెలిసిపోయిందనమాట. శ్రీధర్ దగ్గర నుంచి శ్రీధర్ ఇన్ని రోజులు కావేరికి చెప్పకుండా దాచిన నిజమైతే కావేరి అయితే తెలుసుకోబోతుందన్నమాట. అసలు ఏం విషయం, దీప ఎలా ఒప్పించింది, జోష్న దీప వెళ్తే అసలు జోష్న ఎలా రియాక్ట్ అవుతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు కార్తీక దీపం అప్కమింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను ఒక లైక్ చేసి ఎండ్ వరకు చూడండి ప్లీజ్ అండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. ఛానల్ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి. వీడియోస్ మాత్రం ఎండ్ వరకు చూడండి. మీ లైక్ వల్ల చాలామందికి షేర్ అవుతుందండి. మీ సబ్స్క్రైబ్ వల్ల నాకు ఒక ధైర్యం అనేది, ఒక శక్తి అనేది వస్తుంది. ప్లీజ్, చాలా కష్టపడి వీడియోస్ అయితే పెడుతున్నానండి. ప్లీజ్ మీ సపోర్ట్ మాత్రం నాకు ఖచ్చితంగా అవసరము. ఇంకా ఓకేనా, ఇంకా వీడియోలోకి వెళ్తే ఏంటి అని అంటే, ఇంకా అనసూయ ఇంకా కాంచన మాత్రం కిచెన్లోనైతే చాలా బాధపడుతూ ఉంటారనమాట. ఇంకా కాంచన మాత్రం ఇంకా చాలా ఆలోచిస్తుంది, అసలు దీప ఎంత చెప్పినా వినట్లేదు అని చెప్పేసి అయితే ఇంకా అప్పుడే అనసూయనైతే పాలైతే వేడి చేస్తూ ఉంటుంది. ఇంకా అనసూయ అంటుందన్నమాట, ఎందుకు చెల్లెమ్మ అంతలా దీప గురించి ఆలోచించుకుంటా టెన్షన్ పడుతున్నావు? అయినా వాళ్ళ మధ్య కోపాలు పాల పొంగు లాంటివే చెల్లెమ్మ, నువ్వు వదిలేసేయి. నువ్వైతే చెప్పావు కదా, ఏమంటుందో తన నిర్ణయం ఏంటో తెలుసుకుందాంలే. ఇంకా అనుకుంటూ ఉండేసరికి అప్పుడే దీపనైతే వస్తుందన్నమాట. వచ్చేసరికి ఇంకా అత్తయ్య అని చెప్పి పిలుస్తుంది చాలా బాధతోని. ఇంకప్పుడు కాంచన అంటుందన్నమాట, దీప సైడు చూడకుండా చాలా కోపంగా ఇంకా అనసూయ సైడు చూసుకుంటూ అంటుంది, అక్క నిన్నే ఉన్నట్టుంది పిలుస్తుంది అని చెప్పేసానని అంటుంది. అప్పుడు దీప అంటుంది, ఆ అత్తయ్యను కాదు మిమ్మల్ని పిలిచాను అంటే ఇంకా కాంచన అంటుందన్నమాట, చంటిదానికి పాలో ఏమో పోసి ఇచ్చేయండి అక్కయ్య, నేను మీతో మాట్లాడాలి అత్తయ్య అని చెప్పి దీప ఎమోషనల్ అవుతుంది. అప్పుడు కాంచన, నేను ఎవరితో మాట్లాడనని చెప్పక్కయ్యా అని చెప్పి ఇంకా తనతోనే మాట్లాడుతుంది అనమాట. దీప మొహం చూడదు, దీపతో మాట్లాడదు. అప్పుడు దీప ఎమోషనల్గా, అయితే నేనే మాట్లాడతాను అని చెప్పి దీప అంటుంది. అంటే అప్పుడు కాంచన అంటుందన్నమాట, ఏంటో అడుగు అక్కయ్య. అప్పుడు అనసూయ చెప్పవే అని చెప్పేసరికి ఇంకా దీపనైతే చాలా సీరియస్ అయిపోతుందన్నమాట. ఫస్ట్ నువ్వు పాల సంగతి చూసుకో, నేను అత్తయ్యతో మాట్లాడాలి అని చెప్పి అనసూయ పైకైతే సీరియస్ అవుతుంది. అప్పుడు అనసూయనేమో సరేనమ్మా మాట్లాడు. ఇంకా అప్పుడు దీప మాత్రం ఇంకా కాంచన సైడ్ చూసుకుంటూ, అత్తయ్య నువ్వు అన్న ప్రతి మాట నా క్షేమం గురించే. ఇప్పుడు కాంచన అంటుందన్నమాట, ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు, సంతోషం, చాలా సంతోషం. శౌర్య నా కూతురే అత్తయ్య, కానీ ఇది కూడా నా బిడ్డే కదా అత్తయ్య, నా భర్త ప్రేమకి ప్రతిరూపం. మీరే దీని మీద ఇన్ని ఆశలు పెట్టుకుంటే నేనెన్ని ఆశలు పెట్టుకోవచ్చు దీని మీద అని చెప్పేసి దీప చాలా ఎమోషనల్గా అంటుందన్నమాట. అప్పుడు కాంచన మాత్రం చాలా కోపంగా, ఆశలు ఎవరైనా పెట్టుకుంటారు, నిలబెట్టుకోవాలి కదా అని చెప్పి ఇంకా సీరియస్ అయ్యేసరికి అప్పుడు ఎవరు దీపనైతే అంటుందన్నమాట, నేను నీకు మాటిస్తున్నాను అత్తయ్య, నేను అసలు ఈ కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఇంకా నా భర్త యొక్క ప్రతిరూపాన్ని నీ చేతిలో ఖచ్చితంగా పెడతాను, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా క్షేమంగా. ఇంకా అలా అనేసరికి చాలా సంతోషిస్తారనమాట. కానీ దీప్ ఇంకా మళ్ళీ పెద్ద ట్విస్ట్ వేస్తుంది అనమాట, కానీ నేను ఆ ఇంటికి ఖచ్చితంగా వెళ్ళాలి అత్తయ్య. అప్పుడు కాంచన చాలా సీరియస్ అయిపోతుంది అనమాట, బాధ్యత నాది అంటే నా మాట విన్నావేమో అనుకున్నాను, ఈ మొండి పట్టుదల మాత్రం వదులుకోలేదన్నమాట. ఇప్పుడు దీప అంటుంది, అది కాదత్తయ్య నేను ఆ ఇంటికి వెళ్ళాలి. కాంచన చాలా సీరియస్గా, ఎందుకు అదేమైనా నీ పుట్టిల్లా? ఇంకా దీప మనసులో ఏడ్చుకుంటూ అనుకుంటుందన్నమాట, అది నా పుట్టిల్లే అత్తయ్య అని చెప్పేసి. ఇంకా కాంచన మాత్రం బయటకి అంటుంది, అది నీ పుట్టిల్లు కాదే, నిన్ను పని మనిషిని చేసిన ఇల్లు, అక్కడ నీకు కొందరి వల్ల ఏమైనా జరగవచ్చు అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తుందన్నమాట. ఇంకా పారు అండ్ జోష్న వాళ్ళు ఏమైనా చెయ్యవచ్చు నీ కడుపులో ఉన్న బిడ్డకు గురించి, కావద్దు అని చెప్పేసి నీ మీద కోపంతో నువ్వు కార్తీక్ భావం చేసుకున్నావని చెప్పేసి. ఇంకప్పుడు దీప ఏడ్చుకుంటూ, ఏం జరగదత్తయ్య అంటే ఇప్పుడు కాంచన అంటుందన్నమాట, నాకు ఇప్పుడు మరొకటి అర్థమవుతుంది దీప,
ఏంటిది అత్తయ్య అని చెప్పేసి ఇంకా దీపనైతే అడుగుతుందనమాట. కాంచన మాత్రం చాలా ఆ మాటలకి గుండె బరువెక్కేలా మాట్లాడుతుందనమాట. తెలుసు దీప తెలుసు, ఇంటి దగ్గరుంటే ఈ అవిటి దానికి, కాళ్ళు లేని దానికి ఎక్కడ సేవలు చేయాల్సొస్తుందో, దానికి ఎక్కడ సేవలు చేసుకుంటూ ఉండాల్సొస్తుందో అని చెప్పేసే కదా నువ్వు అక్కడికి వెళ్తున్నావని చెప్పి. నేను మరీ అంత దీనస్థితిలో ఏం లేను దీప. నా పనులు నేను చేసుకోగలను. నీ పైన ఏం ఆధారపడను. అర్థమవుతుందా? అలా అనేసరికి ఇంక దీప మాత్రం గుండె పగిలేటట్టుగా తన కాళ్ళపైన వచ్చి అయితే పడుతుందనమాట. అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య మీరు? ఇంకప్పుడు కాంచన అంటుందన్నమాట, నీతో సేవలు చేయించుకున్నంత దౌర్భాగ్యం నాకు కలగలేదు, కలగదు కూడా. ఇంకా దీపకి ఏం మాట్లాడాలో అర్థం కాక, అత్తయ్య ప్లీజ్ మీరు అలా మాట్లాడకండి అని చెప్పి చాలా ఎమోషనల్ అవుతుంది. ఇంకా దీప ఏడ్చుకుంటూ, మీరు నాకు జీవితాన్ని ఇచ్చారత్తయ్య. నీ కళ్ళ ముందే మీ కొడుకు నా మెడలో తాళి కడుతుంటే చూస్తూ ఉండిపోయారు. మీరు కోడలిగా నన్ను ఆదరించారు. నా కూతుర్ని మీ సొంత మనవరాలా చూస్తున్నారు. అలాంటిది మీకు సేవలు చేసుకోవడం నా అదృష్టం అత్తయ్య. అప్పుడు కాంచన అంటుంది, ఈ మాటలు వినడానికి బాగుంటాయి దీప, కానీ నేను వినాలనుకునే మాటలు ఇవి కావు. ఇంకప్పుడు దీప ఎన్ని చెప్పినా వినదనమాట. ఏడ్చుకుంటూ, అత్తయ్య నేను మాత్రం శివనారాయణ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. కాంచన కోపంగా, ఎందుకు చెప్తే అర్థం కావట్లేదా? అప్పుడు దీప అంటుందన్నమాట, కారణం ఉందత్తయ్యా అని చెప్పేసి. అంటే అప్పుడు కాంచన అంటుంది, ఏంటా కారణం చెప్పు అంటే. అప్పుడు దీప అంటుంది, అది టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకే తెలుస్తుంది, కానీ ఇప్పుడు అస్సలు చెప్పలేను నేను, కానీ ఖచ్చితంగా వెళ్ళాలి అక్కడికి. ఒక రోజు చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది, ఆ రోజు మీకు అర్థమవుతుంది అత్తయ్య, ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి అని చెప్పి ఇంకా చేతులు పట్టుకొని చాలా బతిమలాడుతుందన్నమాట. నీ కోడలు ఎందుకు చేస్తుందో నీకే అర్థమవుతుంది అత్తయ్య అంటే. అంత చెప్పకూడని మాట ఏముందే నీ దగ్గర, నాకు చెప్పకూడని మాట నా దగ్గర దాసి అంతగా. అప్పుడు దీపక్ కిందికి తల వేసుకొని, ఏదో ఉందిలే అత్తయ్య, కడుపుతో ఉన్నప్పుడు నేను సంతోషంగా ఉంటేనే కదా బిడ్డ ఆరోగ్యంగా పుట్టేది. నేను సంతోషంగా ఉండాలంటే నన్ను ఆ ఇంటికి వెళ్ళనివ్వండి అత్తయ్య ప్లీజ్. నేను మాటిస్తున్నాను అత్తయ్య, నా కడుపులో పెరుగుతున్న బిడ్డే క్షేమం కోసం నా ప్రాణం అడ్డం పెట్టి ఇస్తున్నాను, నీకు మాటిస్తున్నాను అత్తయ్య, నన్ను నమ్మండి. మాటిచ్చిన ఈ చేతుల్లోనే బిడ్డను పెట్టి, ఈ చేతుల్లో బిడ్డను పెట్టి నా మాట నిలబెట్టుకుంటాను అత్తయ్య. ఆడదాన్ని ఆడదే కదా అత్తయ్య అర్థం చేసుకోవాల్సింది. నా కళ్ళలో నీకు నిజాయితీ అర్థం కావట్లేదా అత్తయ్య? నేను ఏ తప్పు చెయ్యట్లేదని. కడుపుతో ఉన్నప్పుడు కోడలికి అత్తగారు ఏమైనా ఇవ్వాలనుకుంటుంది. నాకు ఆ ఇంటికెళ్ళే అనుమతి ఇవ్వండి అత్తయ్య. నీకు అసలైన కారణం చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు తల ఎత్తుకునేలాగానే ఉండాలి, కానీ తల దించుకునేలాగా మాత్రం అస్సలు ఉండదత్తయ్య, నన్ను నమ్మండి. అప్పుడు కాంచన ఏం అనలేకపోతుంది అనమాట. దీప మాటలకు ఎమోషనల్ అయిపోతుంది అండ్ ఒప్పుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అనమాట. తన బాధ వ్యక్తపరుస్తుంది. ఇంకా కోపాన్ని మొత్తం అణిచివేసుకొని, అది కాదే, నువ్వు నా కొడుకు ఆ ఇంటికి వెళ్ళడానికి నాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు, నాకు అంత పర్సనల్గా చెప్పాల్సిన అవసరం లేదేంటి, ఎందుకు ఎందుకు చెప్పట్లేదు అసలు నాకు అని చెప్పి తనైతే అడుగుతుందన్నమాట. 2 సార్లు అడిగాను అయినా చెప్పలేదు. అప్పుడు కొడుకు మీద నమ్మకంతో వదిలేశాను, ఇప్పుడు కోడలి మీద నమ్మకంతో వదిలేశాను అని చెప్పేసరికి దీప చాలా సంతోషపడుతుందన్నమాట. అంటే ఇండైరెక్ట్గా పొమ్మని చెప్పిందనమాట. ఇంకా దీప మాత్రం చాలా సంతోషంగా ఇంకా కాంచన చేయికి ముద్దు పెడుతుందనమాట. థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య, నన్ను అర్థం చేసుకున్నందుకు, నన్ను ఆ ఇంటికి పొమ్మని నాకు అనుమతించినందుకు అనేసరికి ఇంకా కాంచన మాత్రం ప్రేమగా ఎమోషనల్ అవ్వుకుంటూ ఇంకా అప్పుడే అంటుందన్నమాట, నాకన్నా చాలా మొండిదానివే నువ్వు, పోవే పో, నేనే మొండిదాన్ని అంటే నాకన్నా ఎక్కువ మొండిదానివే నువ్వు, నా కోడలు అనిపించుకున్నావే, చూసావా అక్కయ్య, చూసావా అసలు ఎలా చేస్తుందో, ఇది నా చేత ఒప్పించుకుంది, అన్నీ చెప్పా కానీ వినలే, చూసావా అలా అని చాలా సంతోషపడతారనమాట. ఇంకా అనసూయ కూడా చాలా సంతోషంగా ఉండి నవ్వుకుంటూ, ఏదైతే ఏమైతుందిలే, ఇంకా అత్తయ్య కోడలైతే ఇద్దరు కలిసారు కదలే, చాలా సంతోషం. దీప మాత్రం చాలా నవ్వుకుంటుంది, కానీ కాంచన మాత్రం భయంతో అంటుంది, ఏం సంతోషం అక్క, దీప వాళ్ళ ఇంటికి వెళ్ళడం మా అన్నయ్యకి ఇష్టం లేదు, మా వదినకి ఇష్టం లేదు, మా నాన్నకు ఇష్టం లేదు, నా భర్తకి ఇష్టం లేదు అని నోట్లకి ఇలా అనబోతుందన్నమాట. అనబోయి స్టక్ అయిపోతుంది, ఆగిపోయేస్తుంది అక్కడనే. భర్త అని శ్రీధర్ని అసలు తను అంగీకరించలేకపోతుంది. ఎందుకంటే తను అలా తనకి అన్యాయం చేశాడు కాబట్టి ఆడు నా భర్త కాదు అనే ఉద్దేశంలోనే ఉంటుంది. కాంచన మాత్రం అసలు క్షమించదు తనని. జస్ట్ అన్నయ్య అందరు ఇలానే చూసేస్తారనమాట. భర్తే అత్తయ్య, మాట గొంతులో ఆగిపోవచ్చు కానీ మనసులో ఆగిపోదత్తయ్య అని చెప్పి దీప అంటుంది. ఇంకా అలా అని దీపనైతే వెళ్ళిపోతుందన్నమాట అక్కడి నుంచి. ఇంకా అనసూయ
ఇంకా నవ్వుకుంటూ అంటుంది, మీ కోడలు ఎలాగైనా నిన్ను మీ ఆయనని కలిపేటట్టున్నది చెల్లమ్మ అని అనేసరికి, ఏంటక్కయ్య ఏమో అన్నావు అంటే, ఏం లేదు ఏం లేదు, పాలు చల్లారితే తోడు పెట్టాల్సిందే అని చెప్పేసి అంటుందన్నమాట. ఇంకా నా పాలు కూడా అక్కడ చల్లారుతున్నాయో ఏం చేస్తున్నాయో నేను కూడా గ్యాస్ మీద పెట్టేసి వచ్చి మీతోనైతే డిస్కషన్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా అక్కడ వాళ్ళందరిది అయిపోయిన తర్వాత ఇంకెవరు శ్రీధర్ మాత్రం ఇంకా కాంచన ఫోటో చూసుకుంటూ చాలా బాధపడతాడనమాట. కాంచన, అసలు నన్ను క్షమించవా, నువ్వు అసలు నేను చేసిన తప్పుకు అసలు నన్ను క్షమించొద్దు, నువ్వు చాలా బాధపడ్డావు, నేను చాలా బాధ పెట్టాను, ఆ విషయం నాకు తెలుసు, నేను చాలా మిస్ అవుతున్నాను కాంచన, నీ పక్కనే ఉండాలనుంది, అసలు నీతో ఉండాలనుంది, ప్లీజ్ కాంచన నన్ను ఎప్పుడు దగ్గరికి తీస్తావని చెప్పి ఇంకా ఫోటోని చూసుకుంటూ చాలా బాధపడిపోతాడనమాట. ఇంకా అక్కడి నుంచే ఇంకా కావేరి అయితే ఇంకా తన వెనకాల నుంచి ఇంకా శ్రీధర్కి పాలు తీసుకొని అయితే వస్తుంది. వచ్చి చూసేసరికి ఇంక కొంచెం తన వెనకాల ఉండి చూసేసరికి ఇంకా శ్రీధర్ అయితే కాంచన ఫోటో చూసుకుంటూ ఉండేదాన్ని చూసి చాలా షాక్ అయిపోతుంది అనమాట. ఏ ఆడదానికైనా ఇంకొక ఆడదాన్ని చూస్తున్నారంటేనే చాలా జెల్సీగా కాదు, మనసు మొత్తం చచ్చిపోయే ఫీలింగ్ వస్తుంది. అసలు ఏ ఆడదైనా అసలు తట్టుకోలేదు. తన భర్త వేరే అమ్మాయిని చూసినా, వేరే అమ్మాయితో మాట్లాడినా, వేరే వాళ్ళని తన లైఫ్లోకి తెచ్చుకున్నా అస్సలు సహించదు. ఏం లేకున్నా బ్రతకగలుగుతుంది, అన్నం పెట్టకున్నా బ్రతకగలుగుతుంది, తనకు నచ్చింది కొనివ్వకున్నా బ్రతకగలుగుతుంది, తనతో ఉండగలుగుతుంది సంతోషంగా. కానీ తనని మోసం చేస్తే మాత్రం ఎవరికైనా అసలు అది అసలు తీరని లోటు. అసలు ఎవరు చెప్పినా అట్లా ఆ ఫీలింగ్ అయితే అసలు తగ్గదు. కావేరికి అలా ఉందంటే కాంచనకి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి కదా. అసలు కాంచన శ్రీధర్ని క్షమించపోవడానికి అలా అర్థం ఏముంది, అసలు ఎలా క్షమిస్తారు, మస్తుగా చెప్తారు క్షమించండి క్షమించండి అని, కానీ తన మనసు తన వేదన ఎలా ఉందో అసలు అది ఒక వైఫ్కి, ఒక ఆడదానికి మాత్రమే తెలుస్తుంది ఆ బాధ ఎలాగుంటుందో. కాబట్టి కాంచన కూడా చాలా బాధపడుతుంది. ఇంకా అప్పుడే కావేరి అయితే ఇంకా శ్రీధర్ కాంచన ఫోటో చూసుకుంటుంటేనే మొత్తం గుండె పగిలేలా బాధపడుతూ ఉంటుందన్నమాట. ఇంకా అలాగే నిల్చొని ఉండిపోతుంది. ఇంకా శ్రీధర్ మాత్రం ఇంకా చూసుకుంటూ ఏమైందో ఏమో కాంచన అసలు తెలియట్లేదు, కానీ కొన్ని రోజులుగా నీ జ్ఞాపకాలలోనే బ్రతకాల్సి వస్తుంది, అసలు ఏం అర్థం కావట్లేదు, ప్రతి క్షణం నువ్వే గుర్తుకొస్తున్నావు. కావేరి కూడా తను గుర్తు తెచ్చుకుంటుందన్నమాట. శ్రీధర్ కాంచనతో ఎలా ఉంటున్నాడు, తన ముందు జరిగిన విషయాలు. శౌర్య అంటుంది కదా దీపాకి మనము అదేంటి సున్నుండలు ఇట్లా తీసుకొచ్చినప్పుడు, ఇక నన్నే పలకరించావు, తాతని పలకరించావు అంటే, తాత ఎప్పటికి వస్తాడు కదా, నువ్వంటే ఇప్పుడు ఒకసారి వస్తావు అని చెప్పేసి అన్నారు కదా, అప్పుడంటే లైట్ తీసుకుంది, కానీ ఇప్పుడు అది గుర్తుకొచ్చేస్తుంది అనమాట. ఆ ఫోటో చూసేసరికి ఇంకా తను ముందు ఎలా బిహేవియర్ చేస్తున్నారని ఎవరికైనా గుర్తొస్తుంది కదా, అలా గుర్తు చేసుకుంటుంది. అలాగే శ్రీధర్ గుడిలో కాంచనకి బొట్టు పెట్టేది గుర్తు చేసుకొని చాలా బాధపడిపోతుంది అనమాట. అయితే మా ఆయనకి ఎలాగో అక్క మీద ప్రేమ కలుగుతున్నట్టుంది, అక్కతో ఉండాలనుకుంటున్నట్టున్నాడు అని చెప్పేసి ఇంకా తను ఆ బాధనంతా దిగమింగుకొని ఇంకా ఏం తెలియనట్టుగా నార్మల్గానైతే వచ్చి ఏమండి అని పిలుస్తుంది అనమాట. పిలిచేసరికి ఇంకా శ్రీధర్ చాలా భయపడిపోతాడనమాట. అయ్యో వచ్చింది కావేరి చూసిస్తుందని చాలా టెన్షన్గా ఫోన్ అయితే పక్కకు పెట్టేసి కావేరి అని చెప్పేసి అయితే పిలుస్తాడు. అయ్యో ఏం లేదండి, నేను బెడ్రూమ్లోకి వెళ్ళి చూశాను, మీరు బెడ్రూమ్లో లేరు, ఇంకా మేడపైకి కూడా వెళ్ళి చూశాను, అక్కడ కూడా లేరు, ఇక్కడికి వచ్చి చూసేసరికి హాల్లో ఉన్నారు, తీసుకోండి, మీరు మందు తాగడం కూడా మానేశారు కదా, అందుకే పాలు తీసుకొచ్చాను, పాలు తాగండి అని చెప్పి అయితే ఇస్తుందన్నమాట. ఇస్తే శ్రీధర్ అప్పుడు కూర్చో అని అయితే కూర్చోబెడతాడు తనని కూడా. అప్పుడు శ్రీధర్ అంటాడనమాట, అవును అస్సలు నిద్ర పట్టట్లేదు కావేరి, నాకు ఎందుకో ఏమో, అందుకే ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. అవును కానీ అడగకుండానే పాలు తీసుకొచ్చావేంది అని చెప్పేసి అంటాదనమాట. అప్పుడు కావేరి ఏమంటుందంటే, ఈ మధ్య నువ్వు అసలు మందు తాగడం మానేసావు కదా, అందుకే పాలైనా తాగుతావేమో అని తీసుకొచ్చానని చెప్పి మళ్ళీ అంటుందన్నమాట. అప్పుడు కావేరి కూర్చొని అంటుందన్నమాట, ఏమండి నేను మిమ్మల్ని ఒకటి అడగాలి అంటే, ఏంటి కావేరి అడుగు అని చెప్పి ఇంకా శ్రీధర్ అంటాడనమాట. అప్పుడు కావేరి ఏమంటుందంటే, మీరు కాంచనక్క దగ్గరికి వెళ్ళిపోతారా అండి మీరు అని అనేసరికి ఇంకా శ్రీధర్కి అయితే మొత్తం ఆ పాలే ఒలికిపోతాయి అన్నమాట. చాలా టెన్షన్ పడిపోతాడు, ఏంటి ఇలా అంటుంది ఏంటి అని చెప్పేసి. ఏం మాట్లాడుతున్నావు కావేరి అని చెప్పి పాలైతే పక్కకు పెట్టేస్తాడు. అప్పుడు కావేరి అంటుందన్నమాట, మీ మొదటి భార్య దగ్గరికి పూర్తిగా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? ఇప్పుడు శ్రీధర్ అంటాడనమాట, ఏంటి అసలు నీకేమైంది? ఇప్పుడు కావేరి అంటుందన్నమాట చాలా బాధతో, మీరు చాలా మారారండి, నాకు ఇది వరకున్న ఆనందం తీసుకోవడంలో ఉండేది, కానీ ఇప్పుడు ఇవ్వడంలోనే ఆనందం ఉందండి, నేను చాలా మారానండి. అప్పుడు శ్రీధర్ అంటాడనమాట, కాంచన నువ్వు దగ్గరికి తీసుకుంటుందని అనుకుంటున్నావను?
అప్పుడు కావేరి అంటుందన్నమాట, అలాగని మీరు కూడా కోరుకోలేరు కదా. అప్పుడు శ్రీధర్ అంటాడనమాట, నేను వాళ్ళని ఏనాడు మర్చిపోలేదు. అప్పుడు కావేరి అంటుందన్నమాట, కానీ నన్ను మాత్రం మీరు మర్చిపోయారండి. అప్పుడు శ్రీధర్ షాక్ అయిపోతాడనమాట. అప్పుడు శ్రీధర్ అంటాడు, నీతోనే ఉన్నాను కదా నేను అని చెప్పేసి అంటే అప్పుడు కావేరి అంటుందన్నమాట, గత కొద్ది రోజుల నుంచి అసలు బెడ్రూమ్లో అసలు పడుకోవట్లేదు నాతో మీరు. ఇక్కడనన్నా మీకు ఇష్టం ఉన్న దగ్గర వేరే సపరేట్గా పడుకుంటున్నారు, లేదంటే మేడపైన పడుకుంటున్నారు. మీకు అసలు ఏం చేస్తున్నారో కూడా మీకు అసలు అర్థం కావట్లేదు, నాతో సరిగ్గా అసలు ఉండట్లేదు మీరు. ఇప్పుడు కూడా మీరు కాంచనక్క ఫోటో చూసుకుంటూ బాధపడుతూ ఉన్నారు. ఇంకా శ్రీధర్ షాక్ అయిపోతాడనమాట, వామ్మో చూసేసిందా, అందుకే ఇవన్నీ అడుగుతుందా అని. మీరు 2 రోజుల క్రితం మీరు అక్కతో మాట్లాడుతూ ఏడ్చారు మీరు. శ్రీధర్ ఫోన్లో అంటాడనమాట, నేను ఉండలేకపోతున్నాను కాంచన, మీరు నాకు కావాలి, మీతో ఉండాలి నేను, నన్ను క్షమించు ప్లీజ్ కాంచన, మీరు కావాలి అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. అది గుర్తు తెచ్చుకుంటాడనమాట. నేను అన్నీ చూస్తున్నానండి, కానీ అసలు అడగాలనిపించలేదు, కానీ ఇప్పుడు అడగక తప్పలేదు. అప్పుడు శ్రీధర్ అంటాడనమాట, కావేరి నా గురించి నీకు అన్నీ తెలుసు కదా, నేను ఎవరితో బంధాన్ని వదులుకోలేదు అంటే అప్పుడు కావేరి అంటుందన్నమాట, ఈ మాట నిజమైతే నాతోని మీరు వదులుకున్నారు కదా, అసలు ఫోటో ఒక్కటే కాంచనక్క ఫోటోనే ఉంది, ఆ పక్కన నా ఫోటో లేదే. ఇప్పుడు శ్రీధర్కి ఏం మాట్లాడాలో అర్థం కాక షాక్ అయిపోతాడనమాట. నా వైపు నుంచి ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి, నీ సంతోషం తప్ప నేను ఇంకా వేరే ఏం కోరుకోవట్లేదు, మీకు ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడనే ఉండండి మీరు, నేను హ్యాపీగా వదిలేస్తాను మిమ్మల్ని అనేసరికి అప్పుడు శ్రీధర్ అంటాడనమాట, కావేరి దయచేసి అలా మాట్లాడక కావేరి, నాకు కాంచన కావాలి, నువ్వు కావాలి, స్వప్న నా బిడ్డే, కార్తిక్ నా బిడ్డే, నాకు నా మనసులో దీపం మీద తప్ప ఎవ్వరి మీద ద్వేషం లేదు. అప్పుడు కావేరి అడుగుతుందనమాట, అసలు ఇందులో దీపేం తప్పు చేసింది, దీపేం పాపం చేసింది అని అంటే అప్పుడు శ్రీధర్ అంటాడు, నీకు దీప మంచిది అవ్వడానికి 100 కారణాలు ఉండొచ్చు, కానీ నాకు దీప పైన ద్వేషం మాత్రం అలాగే ఉంటుంది. ఒకే ఒక్క కారణం ఉంది నా దగ్గర, అదేంటో తెలుసా, నా కొడుకు డ్రైవర్గా బ్రతకడానికి దీపే కారణం. అప్పుడు కావేరి అడుగుతుందంట, దీప కార్తిక్ని డ్రైవర్గా చేయమని అడిగిందా. అప్పుడు ఎవరు శ్రీధర్ అంటాడనమాట, కార్తిక్ ఏదో చెప్పలేని ఒకటి వెనకాల ఏదో ఒక రహస్యం ఉంది, దాని ద్వారానే ఇలా చేస్తున్నాడు, వాడి చేత ఈ పనులన్నీ చేస్తున్నది, ఏదో రోజు ఖచ్చితంగా బయటపడుతుంది, అది బయటపడాలి, అది ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి శ్రీధర్ అయితే అనుకుంటాడనమాట. అప్పుడు కావేరి అంటుందన్నమాట, దీప ఇప్పుడు కార్తిక్ వారసత్వాన్ని కడుపులో మోస్తుందండి. అప్పుడు శ్రీధర్ అంటాడనమాట, అందుకే కదా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను, కానీ ఎవ్వరు చెప్పినా ఆవిడ గారు వినరు కదా అని చెప్పేసి అనేసరికి ఇంకా అప్పుడే కావేరి అంటుందన్నమాట, మీరు కావాలని మాట డైవర్ట్ చెయ్యకండి, నేను అడిగిందేంటి, అసలు మీరు తీసేదేంటి, ఫస్ట్ నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి మీరు. చూడు కావేరి, నేను దీపను ఎలాగైతే కార్తిక్ విషయంలో క్షమించానో నీ విషయంలో కూడా కాంచన నన్ను అసలు క్షమించదు, అలాగని నేను బాధపడటం మానలేదు, ఫోటోలు చూస్తాను, ఫోన్లో ఏడుస్తాను, కొన్నాళ్ళు ఇంతే, నన్ను వదిలేసే అని చెప్పి అంటాడు. అప్పుడే అలా అని లేచి ఇంకా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అలాగే కావేరి కూడా లేచి చాలా బాధపడుతూ ఉంటుంది. కొంచెం దూరం పోయిన తర్వాత మళ్ళీ వెనకాలకు మర్రి ఇంకా శ్రీధర్ అంటాడనమాట, కావేరి నిన్ను కూడా వదలను, నాకు నువ్వు కూడా కావాలి, నేను ఆల్రెడీ ఒక ఆడదాన్ని ఏడిపిస్తున్నాను, మళ్ళీ ఇంకో ఆడదాన్ని ఏడిపించలేను, అదేంది కన్నీళ్ళ సముద్రంలో నేను మాత్రం ఈగలేని శక్తి కూడా నాకు లేదు, నాకు ఇద్దరు కావాలి. ఇంకా అలాని లోపలికైతే వెళ్ళిపోతాడనమాట. ఇంకా కావేరి మాత్రం చాలా బాధపడుతూ అలాగే ఉంటుంది. ఇంకా ఇక్కడ కార్తిక్ అండ్ దీప, శౌర్య ఇంకా కాంచన అయితే అందరూ హాల్లోనైతే ఉంటారు. ఇంకా అప్పుడే కార్తిక్ ఎవరు శౌర్యతో అంటాడు కదా, ఇలా నీ కాలు మమ్మీ పుట్టకు తగిలింది, అందుకే బేబీకి చాలా నొప్పి వచ్చింది, మమ్మీకి కూడా నొప్పి వచ్చింది కదా అని చెప్పి అంటాడు కదా. ఇంకా ఎవరు పారు మాత్రం శౌర్య మైండ్లో మొత్తం నింపేస్తుందన్నమాట. ఇంకా మీ మమ్మీకి ఇంకొక కొత్త బేబీ పుడుతుంది, నేను పట్టించుకోరు, నిన్ను చూడరు అని చెప్పి చెప్తారు కదా. అదే విషయం కార్తిక్ అయితే తెలుస్తుందన్నమాట. తెలిసేసరికి కార్తిక్ ఎలాగైనా శౌర్య మనసును మార్చాలి అనే ఉద్దేశంతో తనైతే చాలా ఒక తండ్రి ఒక కూతురుకి ఎలాగైతే చెప్తాడో మంచి విషయాలు అలాగైతే చెప్తాడనమాట. చెప్పిన తర్వాత శౌర్య కూడా వాళ్ళ నాన్న మాట కార్తిక్ మాటనైతే వింటుంది. విన్న తర్వాత ఇంకప్పుడు వచ్చి అంటుందన్నమాట దీపతోని, శౌర్య అంటుంది, నా వల్ల నీకు దెబ్బ తగిలిందమ్మా, సారీ అమ్మా అంటే అప్పుడు దీప అంటుందన్నమాట, కావాలని నేను చెయ్యలేదు కదా, నువ్వు నీకు తెలియకుండా జరిగింది అని చెప్పి దీప అంటుంది. అప్పుడు శౌర్య అంటుందన్నమాట,
ఇక నుంచి జరగదులే అమ్మా, ఎందుకు అంటే నేను ఈ రోజు నుంచి నాన్నమ్మ దగ్గర పడుకుంటాను. కాంచన అంటుందనమాట నవ్వుకుంటూ, నీలో చాలా మార్పు వచ్చిందే. అప్పుడు కార్తీక్ అంటాడనమాట, పిల్లలన్నీ అర్థం చేసుకుంటారమ్మా అని చెప్పేసి అంటే అప్పుడు కావేరి అంటుంది, అవునవును. కాంచన అంటుందన్నమాట, అవును అర్థం చేసుకుంటారు, కనిపిస్తుంది, తెలుస్తుంది. అయితే రౌడీ నువ్వు లోపలికెళ్ళు అని చెప్పి కార్తీక్ అంటాడనమాట. నేను సారీ చెప్పాలి నాన్న అని చెప్పేసి అంటే, చెప్పావు కదా అమ్మకి వెళ్ళు అంటే, అమ్మకి చెప్పాను బేబీకి చెప్పలేదు కదా అని చెప్పేసి ఇంకా దీప పుట్ట దగ్గరికి వెళ్ళి అయితే ఇలా పట్టుకొని సారీ అని చెప్పేసి అంటాదనమాట. ఇంకా కార్తీక్ వెనకాల నించొని ఓకే ఓకే థ్యాంక్ యూ సారీ వెల్కమ్ అని చెప్పేసి ఇంకా బేబీ మాట్లాడినట్టుగా మాట్లాడతాడు. అగో చూసావా, చెప్పింది బేబీ ఓకే అన్నది, సారీని యాక్సెప్ట్ చేసింది, ఓకేనా నువ్వు వెళ్ళు అనేసరికి ఇంకా ఓకే బాయ్ నేను పడుకుంటానని చెప్పేసి ఇంకా కార్తీక్ రూమ్ సైడ్ వెళ్తుంటే ఇప్పుడు అప్పుడే కాంచన అంటుందన్నమాట, నా రూమ్ అటు కాదే ఇటు అని చెప్పేసి అంటే అప్పుడు శౌర్య అంటుంది, అయ్యో మర్చిపోయాను నానమ్మ, రోజు వెళ్ళే దారే కదా అలాగే వెళ్ళిపోయాను అని చెప్పి ఓకే వెళ్తున్నానని చెప్పి ఇంకా కాంచన రూమ్లోకి అయితే వెళ్తుంది. అప్పుడు ఇంకా శౌర్య వెళ్ళిపోయిన తర్వాత కార్తీక్ అంటాడనమాట, థ్యాంక్స్ అమ్మా అని చెప్పేసి అంటే, దేనికి అని చెప్పి కాంచన అడుగుతుంది. దీపాన్ని అర్థం చేసుకున్నందుకమ్మా అని చెప్పేసి కార్తీక్ అంటాడు. ఇప్పుడు కాంచన అంటుందన్నమాట, ఎంత అర్థం చేసుకున్నా నా భయాలు నాకున్నాయిరా. దీప అయితే నాకు మాట ఇచ్చింది, ఆ మాట మీద కూడా నాకు నమ్మకం ఉంది, భయం వేరు అని చెప్పి కాంచన అంటుంది. అప్పుడు కార్తీక్ అంటాడనమాట, అమ్మ ఏ భయం లేదు, మనం తప్పు చేయనప్పుడు మనకు అసలు భయం అనేదే లేదు. కాంచన అంటుందన్నమాట, ఈ మాట కొన్నిసార్లు తప్పవుతుందిరా. ఎలాంటప్పుడో తెలుసా, మనం రోడ్డు మీద చాలా పద్ధతిగా చాలా భయంతో స్లోగా ముందు వెనక చూసుకొని వెళ్తాం. ఎవడో సడన్గా రాంగ్ రూట్లో వచ్చి మనకి యాక్సిడెంట్ చేస్తాడు, మనకే గాయాలైతే మనమే నష్టపోతాం. ఇక్కడేమైనా మనమేమైనా తప్పు చేశామా? లేదు, మన దారిలో మనం పోతున్నాం. కానీ నష్టం ఎవరికి జరిగింది? మనకే కదా. జీవితం కూడా డ్రైవింగ్ లాంటిదేరా, మనం ధర్మంగా బ్రతకొచ్చు, న్యాయంగా బ్రతకొచ్చు, కానీ మనమంటే పడని వాళ్ళనే మనను యాక్సిడెంట్ చేస్తాయి, వాళ్ళతోనే టెన్షన్. అప్పుడు కార్తీక్ అంటాడనమాట, నీ కొడుక్క నేను కూడా మాటిస్తున్నానమ్మా, నీ కోడలి మాట నిలబెట్టే బాధ్యత నాది. ఇప్పుడు కాంచన అంటుందన్నమాట, అస్సలు ధైర్యం సరిపోవట్లేదురా, మీ మాటలు నా మనసులోకి తీసుకోవడానికి కాస్త టైం పడుతుందో ఏమో అని టెన్షన్గా అంటుందన్నమాట. అలా అని అయితే వెళ్ళిపోతుందనమాట. అప్పుడు ఎవరు దీప అంటుందన్నమాట, అత్త భయాన్ని ఎలా పోగొట్టాలి బావా అని చెప్పేసి అంటే అప్పుడు కార్తీక్ అంటాడు, అమ్మ కదా, పిల్లల విషయంలో అలా కొంచెం భయం ఉంటుందిలే, ధైర్యం చెప్పాల్సిన చేతులు ఇంకెక్కడో ఉన్నాయి, ఇంకా ఎక్కడోళ్ళక్కడనైతే వెళ్ళైతే పడుకుంటారనమాట. ఇంకా కార్తీక్ దీప కూడా వచ్చి ఇంకా బెడ్రూమ్లోనైతే పడుకుంటారు. పడుకొని ఇంకా దాని గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట. అప్పుడు దీప అంటుందన్నమాట, వామ్మో నేను రేపటి నుంచి అత్త ముఖం ఎలా చూడాలో ఏమో దగ్గరుండి నాకు భయం వేస్తుంది. అప్పుడు కార్తీక్ అంటాడనమాట, దీప నువ్వు ఏ తప్పు చేయలేదు, నువ్వు ఎందుకు అత్త వాళ్ళ ఇంటికి వస్తానన్నావో వాళ్ళెవరికీ తెలియదు కదా, నాకు తెలుసు కదా. నువ్వు అత్తమామని అమ్మా నాన్నని పిలవకపోయినా వీలైనంతసేపు వాళ్ళ కళ్ళ ముందు ఉండాలని అనుకుంటున్నావు. అవును బావా అని చెప్పి దీప అంటుంది. అప్పుడు కార్తీక్ అంటాడనమాట, నేను అర్థం చేసుకోగలను మర్దల్ నీ బాధ, మా అమ్మ భయమంతా ఇదిగో ఇక్కడనే ఉంది అని చెప్పి దీప పుట్టపైన చేయేసి చూపిస్తాడనమాట. అంటే దీప కడుపులో ఉన్న బిడ్డ గురించి. అప్పుడు దీప అంటుందన్నమాట, ఇంకా కార్తీక్ చేపట్టుకొని, మన బిడ్డకి ఏం కాదు బావా, ఇక్కడ ఏది ఊరికే జరగట్లేదు, కొన్ని మనకు అర్థమవుతున్నాయి, కొన్ని మనకు అర్థం కావట్లేదు అంతే. నా మెడలో ఈ తాళి నా ఇష్టంతో పడిందా, పోనీ నీ ఇష్టంతో పడిందా? కట్టించుకోవాలని నేను కానీ కట్టాలని నువ్వు కానీ ముందుగానైతే అనుకొని కట్టుకోలేదు కదా. కట్టేంతవరకు నీకు తెలియదు, కట్టించుకునేంతవరకు నాకు తెలీదు. మన ఇద్దరం పెళ్లి చేసుకుంటామని తాళి కట్టే ముందు క్షణం వరకు కూడా తెలీదు. కానీ ఒకరంటే ఒకరికి వ్యక్తిగత రెస్పెక్ట్ అనేది ఉంది అని చెప్పి అంటుంది. నువ్వేమో తాళి కట్టావు, నేను కట్టించుకున్నాను. నువ్వు కట్టిన తర్వాత ఈ తాళి విసిరేసి నీ పైన వెళ్ళొచ్చు కదా, కానీ వెళ్ళలేదే. కానీ పోనీ ఇదే తాళి బస్టాండ్లో కట్టించొట్టు, బయట కట్టొచ్చు, రోడ్డు మీద కట్టించొచ్చు, కానీ అత్తయ్య ముందు ఎందుకు కట్టావు? సంకల్ప బలం బావా. మా నాన్న దగ్గర మీ అమ్మ తీసుకున్న మాట, నీకు కూతురు పుడితే ఈ చెల్లి కొడుక్కి ఇస్తానని మాట ఇచ్చావు అని చెప్పి అంటుంది కదా కాంచన. ఆ మాటను గుర్తు చేసుకుంటారనమాట. నేను నీ భార్యగా పుట్టి మరొకసారి మన ఇద్దరికి పెళ్ళవుతుంటే నువ్వు నేను బావ మర్దల్లమని తెలిసేంతవరకు అసలు ఇది ఎందుకు జరిగిందో కూడా తెలీదు మనకు. అప్పుడు ఎవరు కార్తీక్ అంటాడనమాట, అవును మర్దల, అంత సంకల్ప బలం బావ, దైవ శాసనం అన్న మాటలు జరిగి తీరాల్సిందే.
కానీ అదే మనిషి మళ్ళీ ఇంకోసారి సంకల్ప బలం తెచ్చుకుంది. నా కొడుకు పుట్టబోయేది వాళ్ళ అమ్మ అని. అది సంకల్పం కాకపోతే మా తాతకి అత్తకి ఒకేసారి ఎందుకు కల వస్తుంది చెప్పు? కల వచ్చిన తెల్లారే నాకు ఇలా ఎందుకు కన్ఫర్మ్ అవుతుంది చెప్పు? ఈ సంకల్పం కూడా అత్త కన్నా కలే బావా. ఈ కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఏమీ కాదు బావా. ఆ జోష్నే కాదు, ఆ పారిజాతమే కాదు, చనిపోయిన వాళ్ళు వచ్చినా కానీ ఏం చెయ్యలేరు. మన బిడ్డ పాదాల మట్టిని తాకకుండా ఎవరూ ఆపలేరు. అలా జరిగితే నాలో ఉన్న అమ్మ ఆదిశక్తి రూపమై ఖచ్చితంగా బయటకు వస్తుంది అని చెప్పి ఇంకా దీప అంటుందన్నమాట. అప్పుడు కార్తీక్ అంటాడు, అమ్మో అవును, అలా వస్తే మాత్రం నేను చూడ్డానికే భయం, నీ దగ్గరికి రావడానికే భయము అని చెప్పి ఇంకా కార్తీక్ అంటాడనమాట. అప్పుడు దీప అంటుంది, అమ్మో నీకేమైనా తక్కువగా ఉన్నట్టులే కోపం, అలాంటి ఉగ్రమూర్తినే శాంతి రూపంగా మార్చావు కదా నువ్వు. నేను ఆదిశక్తిని అయితే నువ్వు ఆదిశంకరుడివి, నాది ఉగ్రరూపం అయితే నీది విశ్వరూపం. అప్పుడు కార్తీక్ ఇంకా దీపకి చెయ్యేసి, నువ్వు అమ్మనే నాకు బలం, నువ్వు అమ్మనే నాకు బలహీనత, మీ ఇద్దరే నాకు ధైర్యం, మీరు తప్ప ఇంకా నా ప్రపంచం ఏమి లేదు మర్దల్. మీకేదన్నా అవుతుందన్న ఆలోచన కూడా అసలు ఆలోచించాలంటేనే అసలు చాలా భయం వేస్తుంది. నాకు తెలియకుండానే నాలో కోపం శివతాండవం ఆడుతుంది. జోష్న జస్ట్ మిస్ అయింది బావా అని చెప్పి దీప అంటుంది. మిస్ అయింది కానీ నువ్వు రేపటి నుంచి మనం డ్యూటీకి వస్తున్నామని ఇక్కడ అమ్మకి చెప్పావు, అక్కడ తాతకి చెప్పావు కదా. ఇంకా రెండు వైపులా మనని ఎవరు ఏమీ అడగరు. కానీ వాళ్ళు చెప్పింది నిరూపించుకోవాలని నిజమని తెలుసుకోవడానికి మాత్రం ఖచ్చితంగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక మనం చిన్న తప్పు చేసామా ఇక అస్సలు మన మాట వాళ్ళు వినరు. ఏం జరగదులే బావా అని చెప్పి దీప అంటుందన్నమాట. అప్పుడు కార్తీక్ అంటాడు, నువ్వు నేను కలిసి మన బేబీకి ఏం జరగకుండా చూసుకోవాలి, నీ ఆరోగ్యం కూడా, నువ్వు ఉండగా మాకు ఏం కాదు బావా అని చెప్పి దీప అంటుంది. అప్పుడు కార్తీక్ అంటాడు అనమాట, అమ్మ ఒకటి కారుది ఎగ్జాంపుల్ చెప్పింది కదా, జరుగుతున్న మన జీవితానికి అదొక మంచి ఎగ్జాంపుల్ తెలుసా దీప. కాబట్టి దీపనైతే ఇంకా కార్తీక్ దగ్గరికి వచ్చి పడుకొని, ఇంకా నువ్వు ఉండక అసలు మాకు ఏమీ కాదు అని చెప్పేసి అంటుందన్నమాట. అప్పుడు కార్తీక్ ఇంకా నవ్వుతాడు, చెప్పు అను ఏం కాదు అని చెప్పేసి అని ఇంకా దీప అనేసరికి ఏం కాదులే మర్దల్ పిల్ల అని చెప్పి ఇంకా ముద్దు పెట్టి ఇంకా దగ్గరికి తీసుకొని పడుకుంటారనమాట. ఇది అసలు జరిగింది. ఇంకా దీప మాత్రం అందరిని ఒప్పిస్తుంది, చాలా సంతోషంగానైతే ఉంటారు. ఇంకా దీప కార్తీక్ మాత్రం ఇంకా శివనారాయణ ఇంటికి పనికి వెళ్ళినప్పుడైతే ఇంకా అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళు అసలు ఒప్పుకుంటారు, ఇంకా జోష్న ప్లాన్ ఏంటి, దీప కడుపులో ఉన్న బిడ్డను ఎలాగైనా చంపేయాలని అయితే ప్రయత్నిస్తుంది. ఆ దీప ఎట్లయినా జోష్నని తొక్కి పడేస్తుందా, వాళ్ళు ఎన్ని ఎత్తుగడలేసినా కానీ వాళ్ళ చెల్లనివ్వకుండా దీప చేస్తుందా, కార్తీక్ చూస్తాడా, మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో మాత్రం ఇంతవరకు అయితే జరిగిందనమాట. మీకు ఏమనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ వచ్చేసి వీడియోని మాత్రం ఒక లైక్ చేయండి, చాలామందికి షేర్ అవుతుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎండ్ వరకు చూడండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం, మళ్ళీ చెప్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ, ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా, బాయ్.